తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? ఆనంద్. ఏం చేస్తుంటారండి? బిజినెస్ అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్లో ఏదైనా చేయగలను. ఓకే. ఎట్లా ఉందండి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి? ఎన్నికలు కొద్ది రోజులే ఉన్నాయి. ఈసారి ఎవరు అధికారంలోకి వస్తారంటున్నారు? జగన్ మళ్ళీ గెలిచే అవకాశం కనిపిస్తుందా? లేదంటే చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇస్తారు? అంటే తెలుగుదేశం జనసేన పార్టీకి అవకాశం ఇస్తారంటారు? ఒక విధంగా అయితే జనసేనకి అవకాశం ఇస్తామని జనం అనుకున్నా అతనికి ఆ కాన్సెప్ట్ లెవెల్స్ లేవు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో ఆ టైంలోనూ పార్టీ నిలబెట్టుకుంటే ఒక లీడర్గా గుర్తింపు ఉండేవాడు. జనసేన అనేది ప్రజల్లో అయిపోయింది. ఎంతో కొంత యువక ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు తిరుగుతారు. అది 6%, 10% లేకపోతే 5% అనేది గ్రాఫ్ ఇప్పుడు తెలియదు, ఎలక్షన్లో తెలుస్తుంది. మరి ఇంకేంటంటే చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు పాలన అయితే చూశారు. జగన్ మీద వ్యతిరేకత ఉంది. ఏమంటే ఉద్యోగస్తుల నుంచి చాలా వ్యతిరేకత ఉంది. అది 60%, 70% అని తెలియదు, కానీ 35% ఇంకా జగన్మోహన్ రెడ్డికి ప్లస్గానే ఉన్నారు ఉద్యోగస్తులు కొంతమంది. అయితే ఏంటంటే అంతా పూర్తిగా వీళ్ళు అనుకున్నట్టు వన్ సైడ్గా అయితే చంద్రబాబు నాయుడుకి అయితే ఓటింగ్ పడదు ఉద్యోగస్తుల నుంచి కూడా. నేను ప్రతి అనాలిసిస్ని చూస్తుంటాను, ప్రతి ఒక్కరితోని కార్మికులతోని అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఉన్నారు. ఈసారి ఎంప్లాయీస్ అంతా గంపగుత్తుగా అంటే జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఓటు వేస్తారు. అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం జనసేన కూటమికి వేసే అవకాశం లేదంటారా? మరి అది వీళ్ళు అనుకున్నంత ఈజీ అయితే కాదు. జనం వాళ్ళ వెళ్ళిన టాపిక్ వేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక టైంలో ముందు ఎలక్షన్ చేశాడు. ఎందుకు ఓడిపోయాడు అతనికి అర్థం కాలేదు అన్నాడు. అంతా 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది, అతనికే అర్థం కాలేదని అంటే అతను చేసినవి ఏంటి, అతని టీం వర్క్ ఏంటి, అలాంటి సీనియర్ లీడర్కే అర్థం కాలేదు. మరి లోకల్లోని జనం ఎన్నెన్నో చెప్పుకుంటారు, అది కామన్ కానీ ప్రజల నాడు అనేది వాళ్ళు ఇప్పుడు ఏం లేదు. ఏ లీడర్ వచ్చినా జనం వెళ్ళిపోతున్నారు, వీడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. వీడు అనుకుంటాడు వీళ్ళందరూ నా బలం అనుకుంటున్నాడు, వాడు అనుకుంటున్నాడు అందరు నా బలం. ఏదో ఒక స్కీమో లేకపోతే ఏదో ఇచ్చినప్పటికీ జనం అంతా మారిపోతారు. జనం కూడా అవకాశం కోసం చూస్తున్నారు. జనం కూడా ఏంటి నాకేంటి, ఎలక్షన్లో నాకేంటి అంతే తప్ప నువ్వేంటి ఇచ్చావా ఏంటి ఇవ్వలేదా, లేకపోతే నేనే గెలిచేస్తాను అనేది కాన్ఫిడెన్స్ మాత్రం ఎవరిలోని పెట్టుకున్నాడు అవివేకంగా ఓడిపోతాడు. అవకాశం మెజారిటీ ఛాన్సెస్ ఎవరికి కనిపిస్తున్నాయి? మెజారిటీ ఛాన్సెస్ అయితే ఇంతకుముందు అయితే 151 వచ్చాయని జగన్మోహన్ రెడ్డి, కానీ 151, 175 అనేది లీడ్ అయితే చేయలేరు. కంపల్సరీ ఏంటంటే మ్యాక్సిమం లీడ్ చేస్తారు, కానీ 120, 110, అధికారంలోకి వస్తాడా జగన్ అనేది చాలా మందికి అంటే జనం తాలూకా వాళ్ళ తాలూకా అనాలిసిస్ ఒకటి ఉంది. ఆ అనాలిసిస్ ప్రకారం అయితే వాళ్ళు సక్సెస్ అయితే ఈ ఉద్యోగస్తులు అనేది చెప్పి 100% అనేది వీళ్ళు ఉన్నారు, మారిపోయారు అనేది వీళ్ళు అనుకుంటున్నారు. అయితే ఉద్యోగస్తుల్లో కూడా 35% వైసీపీకి ప్లస్గానే ఉన్నారు. మెజారిటీ పీపుల్స్ టీడీపీకి, అయితే టీడీపీకి చేస్తామనడం లేదు, జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మాట్లాడుతున్నారు. కానీ టీడీపీకి వేస్తామని ఎందుకు? 14 సంవత్సరాల పాలన అతను చూశారు. ఆ రోజు ఓటు వేయచ్చు, వేయకపోవచ్చు, కానీ ఆ విధంగా వీళ్ళు ఏంటంటే వాళ్ళందరూ యాంటీగా ఉన్నారు కదా, మేము గెలిచేస్తామనుకుంటున్నారు. ఎప్పుడు ఉద్యోగస్తులు పూర్తిగా నమ్ముకొని అయితే ఎలక్షన్ చేయలేరు. ఇప్పుడు కూడా ఆడియన్స్లోని వాటర్ బ్యాంకింగ్ కూడా వాళ్ళకి పెరిగింది, వాళ్ళ అనాలిసిస్ ప్రకారం వాళ్ళు పెరిగారు. కొన్ని ఎలక్షన్ చూద్దాం, ఎలక్షన్ ఎవరికి ఏం రిజల్ట్ ఇస్తుంది అనేది దైవదేన మంది గాడ్ గిఫ్ట్ కదా. ఒకప్పుడు చంద్రబాబు ఇతను ఓడిపోతాడని కాన్సెప్ట్లు ఉంటేనే 151 వచ్చి 100 వస్తాయో 90 వస్తాయో అని అనుకున్నారు, కానీ 151 వెళ్ళిపోయాయంటే మరి అది అలాంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న అతనికి అర్థం అవ్వలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీళ్ళేమో 170కి 170 గెలుస్తూ ఉంటున్నారు. తెలుగుదేశం జనసేన కూటమేమో 160 స్థానాలతో మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తున్నారు. అయితే 170 సీట్లు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 100% మార్క్స్ కోసమే మనం ట్రై చేయాలి. అది ఇప్పుడు మనం ఒక ఈవెంట్ చేసామనుకోండి, స్పోర్ట్స్ మ్యాన్ ఫస్ట్ ప్లేస్ ఆలోచించాలి తప్ప పవర్ అంటే ఇక్కడ జగన్ ప్లస్ ఏంటి, చంద్రబాబు నాయుడు ప్లస్ ఏంటి ఏం చెప్తారు? జగన్ ప్లస్ అంటే జగన్కు ఉన్నది ఏంటంటే ఒకప్పుడు సీనియారిటీ ఇప్పుడు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పోస్ట్ ఆఫీసుల దగ్గర 3 రోజులు 4 రోజులు 5 రోజులు కాపలా పెట్టి ఆ 1000 రూపాయలు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది ఈరోజు ఏం లేదు. 1వ తారీఖున డోర్ కొట్టకముందే 28, 29 తారీఖుల్లోనే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి. ఒక విధంగా అదొక ఓట్ బ్యాంకింగ్. కొంతమంది మహిళలకే ఎక్కువగా సోర్స్ పథకాలన్నీ ఇస్తున్నారు. మహిళలు ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో కూడా మన భారతదేశంలో మహిళా ఎక్కువగా పీపుల్స్ ఉన్నారు. వాళ్ళకే ఎక్కువ పథకాలు ఇచ్చాం, మాకు మ్యాక్సిమం ప్లస్ పాయింట్గా ఉంటుంది అనేది వాళ్ళ నమ్మకం. సంగతి మగాళ్ళు ఉన్నారు, ఎలక్షన్ రోజు అది గేమ్. సినిమా అనేది కూడా సినిమా ఉంది, సినిమా యాక్టర్ హీరో వచ్చి యాక్షన్ చేసినంత మాత్రం సినిమా సక్సెస్ అవ్వదు. అలాగే రాజకీయం కూడా ఒక్క ఎడ్యుకేటెడ్ ఓటేసేస్తో, లేకపోతే ఒక అనామకుని ఓటేసేస్తే, లేకపోతే నార్మల్ పీపుల్స్ 40 అదేంటంటే 4-5 రంగాలుగా చూడాలి ఎలక్షన్. ఆ రంగాల్లో చూడగలిగితేనే ఎలక్షన్ విన్ అవుతారు.
సినిమా అనేది కామెడీ ఉండాలి, ప్లస్ హీరోయిజం ఉండాలి, ప్లస్ ఫైట్స్ ఉండాలి, డాన్స్ ఉండాలి. అలాగే రాజకీయంలో కూడా 4-5 రకాల విధాలుగా వాళ్ళు చూస్తున్నారు. ఆ విధాల్లో సక్సెస్ అవుతామని వాళ్ళ కాన్సెప్ట్. ఒకవైపు జనసేన, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్య అంటే ఇంతకు ముందున్న గ్రాఫ్ కన్నా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవబోతున్నారు. దానివల్ల ఎంతో కొంత గ్రాఫ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యే అవకాశం కనిపించట్లేదా? ఆ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డికి మైనస్ అనేది అనిపిస్తుంది. కానీ షర్మిలాకైతే గ్రాఫ్ అయితే ఉండదండి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని అయితే ఆంధ్రప్రదేశ్లో బ్రతికించరు. మ్యాక్సిమం ఇప్పుడు కాదు కదా, మరి ఇంకో 2 ఎలక్షన్ల వరకు కాంగ్రెస్ పార్టీ అనేది మ్యాక్సిమం సోర్స్ లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ మన ఆంధ్రప్రదేశ్కి ఎంత అన్యాయం చేసిందో ప్రజలందరికీ చిన్న చిన్న కుర్రోడికి కూడా తెలుసు. అయితే 1000, 500 ఏదో డబ్బులు ఇచ్చామని చెప్పి తిరిగే ఎవరికైనా ఉంటే ఆ విధంగా అవ్వచ్చేమో. కానీ కాంగ్రెస్కి అయితే ఆంధ్రప్రదేశ్లో ఏం ఓట్ బ్యాంకింగ్ ఉండదు. ఒక 500, 1000 ఓట్ల వరకే ఉంటాయి. నేను వన్స్ పనే టైం చేశాను, ప్రెసిడెంట్ ఎలక్షన్లో కూడా చేశాను. అప్పుడు ఇండిపెండెంట్గా కూడా నేను చేశాను. నేను ఇండిపెండెంట్గా అంతమంది మా పంచాయతీలో అయితే 1,50,000, 2 లక్షల రూపాయలే ఖర్చు పెట్టిన పంచాయతీ. అలాంటిది నేను వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా లేచాను. కాంగ్రెస్ పార్టీలో తిరిగాను అప్పుడులోన ఇచ్చాపురం నియోజకవర్గంలో. అప్పుడు ప్రెసిడెంట్ సీట్కి ఇచ్చేసినప్పుడు అంటే యువత బాగా ఆకర్షించి నాతో ఆనందన్య అంటే ఒక మంచి ఫాలోవర్స్ ఉండేవాళ్ళు. దాన్ని ఏమని చేశారంటే ఎక్స్ పార్టీలు కాంగ్రెస్లో ఒక అతను, వైసీపీలో ఒక అతను, టీడీపీలో 3 తీసుకొని 40 లక్షలు అబోవ్ ఖర్చు పెడితే కానీ ఒక అతను లీడ్ అవ్వలేదు. అయినా అప్పటికి కూడా మా పంచాయతీ మొత్తం ఓట్ బ్యాంక్ లీడింగ్ అంతా ఒక విన్నర్ 2,800 ఓట్లతోనే అతనికి వచ్చాయి. అతను విన్ అయ్యాడు. నేను ఇలాగ అన్ని పార్టీలను ఛేదించుకుంటూ ఇండిపెండెంట్గా ఇస్తూ 400 చిల్లర ఓట్లను నేను కైవసం చేసుకున్నాను. అప్పుడు 20% ఓట్ బ్యాంకింగ్తో నేను ఇండిపెండెంట్గా అలా ఉండిపోయాను. యువతని బాగా మందు డబ్బు ఇచ్చి ఆ ఎలక్షన్లో గెలిచారు మా ఏరియా వాళ్ళు.